సర్వోన్నతుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ప్రభా, ఈ రాత్రి కాలము తండ్రి మేము నిన్ను ప్రార్థించుటకు చేరి ఉండగా ఈ దినమంతా మీరు మాకు ఇచ్చిన కాపుదలను బట్టి తండ్రి, మాకు ఇచ్చిన భద్రతను బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా నీ చిత్తానుసారంగా జరిగించామని నమ్ముతున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా, ప్రశాంతమైన మనసు మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి వేళ నిద్రించబోతున్న సమయంలో తండ్రి, మీ కాపుదల, మీ భద్రత మాకు అనుగ్రహించండి. పగలంతా కూడా మీరు ఎంతగా కాపాడినారు నాయన. నీకే వేల స్తోత్రములు. అద్భుతములు, ఆశ్చర్యకారం చేయదేవుడవు తండ్రి. ప్రభా, మా బిడ్డలందరినీ కూడా క్షేమంగా కాలేజీల నుంచి, స్కూళ్ళ నుంచి తీసుకొచ్చిన దేవా, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ యొక్క సన్నిధిని బట్టి, నీ యొక్క కాపుదలను బట్టి మరొక మారు నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రి తండ్రి మేము నిద్రించక ముందు ప్రభా మేము ఒక వాక్యమును ధ్యానించుకుంటున్నాము నాయన. మా ప్రభా, కీర్తనల గ్రంథం 105వ కీర్తన 14-15 వచనముల ప్రకారము, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఈ మాటలు చదివినప్పుడు ఎంతో సంతోషము, ఆనందము మాకు. ప్రభా, మాకు ఒక మంచి భద్రతతో కూడిన భావన కలుగుతుంది. అవును ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు తండ్రి. మేము నీ బిడ్డలమై ఉండగా తండ్రి, మీరు మమ్మలను ముట్టకూడదని ప్రభా మీరు ఇతరులకు ఆజ్ఞ ఇచ్చారు. ప్రభా, రాజులకు కూడా మీరు ఆజ్ఞ ఇచ్చే దేవుడు తండ్రి. ప్రభా, వారిని గద్దించే దేవుడు, మా పక్షంగా మీరు మాట్లాడే దేవుడు, మా పక్షంగా మీరు యుద్ధములు చేయ దేవుడు. మాకు ఎవరైనా మాకు హింస చేయకుండా మీరు ఆపివేసి వారిని గద్దించిన దేవుడు తండ్రి. నేడు కూడా తండ్రి మీరు అదే చేస్తున్నారు. మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్నారు, రక్షిస్తున్నారు తండ్రి. మీ యొక్క సంరక్షణను బట్టి, నీ యొక్క కాపుదలను బట్టి మరొక మారు మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. నీవు మాత్రమే కాపాడు దేవుడవు. నీ జనులను నువ్వెల్లప్పుడూ కాపాడే దేవుడవు. మా ప్రభా తండ్రి, ఎంత బలవంతులైన రాజులైనా, లేకపోతే దేశాలైనా, లేకపోతే చట్టాలైనా, లేకపోతే ఎంత పవర్ఫుల్ అంటే బాగా శక్తిమంతులైనటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అయినా కూడా మమ్మల్ని ఏమీ చేయకుండా మీరు మా చుట్టూ కూడా కంచె వేసి ఉన్నారు నాయన. నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ, మా పక్షంగా మీరు మాట్లాడే దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీకు స్తుతి స్తోత్రములు. ఇంకా ప్రభా, అనేకమైన రీతులుగా మమ్మల్ని ఎంతగానో ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ రాత్రి కూడా మీరు మాకు తోడుగా ఉంటారు. రాత్రి అంతా కూడా మీ కాపుదలలో మేము ప్రశాంతంగా చక్కగా నిద్రపోతాము. దేవా, నీకే వందనములు. ఈ రాత్రి మా ప్రార్థనలలో మీరుండండి దేవా. మా కుటుంబంలో మీరు ఇచ్చిన సంతోషము, సమాధానమును బట్టి నీకు వందనములు. దేవా, మాకిచ్చిన గొప్ప అనేకమైన మేలులను బట్టి నీకు వందనములు. ఏ మాత్రం మాకు అర్హత లేదు తండ్రి, అయినా మీరు సమస్తమునకు మమ్ములను యోగ్యులుగా చేసి మాకు ఎన్నో మేలులను గ్రహించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి, మరి కుటుంబంలో వృద్ధులను మీరు క్షేమంగా కాపాడుతున్నందుకు వందనములు. చిన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారిని నీ దయందును, మనుషుల దయను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, వారిని చక్కగా పెంచడానికి ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానమును కూడా అనుగ్రహించమని ప్రభానైనా మరి వారు చక్కటి మార్గంలో ఎదుగుటకు, నీ యందు భయభక్తులు కలిగి ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. చదువుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికి ఇచ్చిన మంచి జ్ఞానంను బట్టి నీకు వందనములు. ఇంకా అధికమైన జ్ఞానం అనుగ్రహించండి. చక్కగా మరి వారి యొక్క చదువులో ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా, వారు ఎలాంటి సాతాను శోధనలకు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాము. ప్రభానైనా ధారాళమైన జ్ఞానంతో మరి వారు చదువులో ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి అధ్యయనం చేయలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దూరదేశాలలో చదువుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారికందరికీ కూడా మీ యొక్క సహాయము, కాపుదల అనుగ్రహించండి. ప్రభా, ఎవరెవరికైతే వివాహాలు కావాల్సి ఉన్నదో వారందరిని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లించి అడుగుతుంటున్నాము నాయన. ప్రభా, తగిన చక్కటి సంబంధమును వారికి చూపించమని కూడా వేడుకుంటున్నాము.
దేవా, ఈ దినము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్నటువంటి వాళ్ళని బట్టి, మరి కన్సీవ్ అయిన వాళ్ళని బట్టి, తండ్రి వివాహములు కుదిరిన వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాము. వారికి ఎంతో సంతోషం ఇచ్చినందుకు వందనములు. వారి కృతజ్ఞత స్తుతులతో నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి. ప్రభా నాయన, బిజినెస్ నూతనంగా ప్రారంభించిన వారికి చక్కగా అభివృద్ధిలోనికి తీసుకురమని వారిని నీ యొక్క కాపుదల్లో క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, దయగలిగిన దేవుడవు తండ్రి, నీ కృపచేతనే ప్రతి ఒక్కరిని కూడా చక్కగా నడిపించే దేవుడవు కాబట్టి మేము నీకు ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము. ఎవరైతే కృంగుదలలో ఉన్నారో, ఎలాంటి అవకాశములు లేవని, దొరకలేదని కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తి వారికి కావలసిన ధైర్యం అనుగ్రహించండి. తగిన కాలంలో తగిన సమయంలో మీరు సమస్తమును అనుగ్రహిస్తారు. ఆ విశ్వాసంతో వారు నిన్ను ప్రార్థించి తండ్రి పొందుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ప్రతిదానికి సమయం కలదు అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేసుకొని ప్రభా నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరము మేము నీకు మాకున్నటువంటి చింతలు యావత్తు నీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ప్రభా, ఈ దినమంతట్లో మీరే విధంగా తోడై ఉన్నారో అదే విధంగా ప్రభా మాకు తోడైండండి. అనేక విధాలుగా మేము అనేక ఎత్తు పల్లాలు మా జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు సంతోషము, కొన్నిసార్లు దుఃఖము, కొన్నిసార్లు అనేకమైన సమస్యలు, మేము కొన్ని పోరాటాలు పోరాడుతూ ఉంటాము. అయితే తండ్రి, మీరు నీ చింత యావత్తు మా మీద వేయమని మీరు చెప్పారు కాబట్టి మేము మా చింత యావత్తు నీ పైన వేసి మా మనసులో ప్రశాంతతను కలిగి మేము సంతోషంగా నీ సన్నిధిలో మరి ఈ రాత్రి కాలం గడపడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ప్రభా, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో వారిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాము. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వారికి త్వరగా స్వస్థత అనుగ్రహించండి. ఎంతోమంది ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో, తీవ్రమైన అస్వస్థతతో అనేక రోజులుగా బాధపడుతూ ప్రభానైనా మరి ఐసీయూలలో మరి ఉన్నారు. ఎంతో క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు తండ్రి. వాళ్ళను మీరు కనికరించి స్వస్థపరచండి. లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. వెంటిలేటర్పై ఉన్న వారిని తండ్రి బయటికి తీసుకురమ్మని వేడుకొంచున్నాము. ఎంతోమంది హార్ట్ ప్రాబ్లమ్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, క్యాన్సర్ వ్యాధులతో, ఇంకా లివర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు నాయన. వారికి అందరికీ స్వస్థత దయచేయండి. బ్రెయిన్ సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళను కూడా స్వస్థపరిచి ఆ కుటుంబానికి ఎంత ఆందోళన ఉందో అదంతా కూడా తొలగించి సంపూర్ణమైన శాంతిని, మనసు నెమ్మదిని వారికి అనుగ్రహించి క్షేమంగా వాళ్ళని ఇంటికి తీసుకురండి తండ్రి. మా తండ్రి దేవా, మరి వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి కూడా వారికి విడుదల దయచేయమని వేడుకొంచున్నాము ప్రభు. అనేకులు తండ్రి అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందులతో చాలా వేదన పడుతూ ఉన్నారు. వారందరినీ కూడా నాయన మీరు లేవనెత్తండి, తగిన సహాయం చేయండి. ఎంతమంది ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు వేదనలు అనుభవిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తున్నారు, కష్టాల్లో ఉన్నారు. మరి అనాదరణకు గురైనటువంటి వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉన్నటువంటి వారు ఎంతోమంది చాలా బాధపడుతూ ఉంటుండగా వారిని అందరినీ మీరు కనికరించండి. ఉద్యోగ జీవితంలో ఎంతోమంది అవమానాలకు గురైతూ ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు కనికరించమని వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా దేవా తండ్రి. మరి రాత్రి వేళలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సులను, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా దీవించి వారందరూ కూడా నాయన ఎంతో అప్రమత్తతతో ఉండునట్లుగా కాపాడండి. వారికి మీరు కావలసిన ఓపికను, సహనమును అనుగ్రహించండి తండ్రి. నీ కాపుదలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి అపాయంలో, ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం. వీసాల కొరకు ప్రయత్నిస్తున్నటువంటి వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి తండ్రి త్వరగా వారికి అక్కడ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి
వీసా లభించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఎంతోమంది ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఎదుట మీరు అనేక మార్గంలను తెరవండి తండ్రి. వివాహంల కొరకు ప్రార్థిస్తున్నారు. వారికి కూడా తప్పకుండా వివాహ సంబంధం కుదుర్చమని ప్రార్థిస్తున్నాము. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డలను మీరు దర్శించండి. దేవా ప్రభా, వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారికి ప్రసవం సుఖంగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి దేవా, నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి దేవా. వారికి ఉన్న సమస్యలు, వారికి ఉన్నటువంటి వేదనలు, వారికి ఉన్నటువంటి బాధలు, ఆందోళనలు, దేనివల్ల వారికి మరి నిద్ర పట్టని పరిస్థితి ఉన్నదో దాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు దయగలిగిన దేవుడు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల, మనసులో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. ప్రశాంతమైన మనసు కలిగి కోపము, ద్వేషం అలాంటిది ఏమీ లేకుండా వారందరూ కూడా నీ పైన ఆధారపడి నీ యొక్క వాక్యమును ధ్యానించే కృపను దయచేయండి. మంచి నిద్రను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ రాత్రి సమయంలో తండ్రి మేమందరం కూడా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. రేపటి దినమున మేమేం చేయవలన అవన్నీ కూడా మేము ప్లాన్స్ అయితే వేసుకున్నాము. ఒక ప్రణాళిక చొప్పున మా పనులను మేము చక్కగా జరిగించులాగున మీరు మాకు సహాయం చేయండి. అయితే ప్రభా, సమస్తము నీ చిత్తమే. నీ చిత్త ప్రకారమే సమస్తంలో జరిగించమని వేడుకొంచున్నాము. మాలో ఉన్నటువంటి ప్రతి బంధకాలను తొలగించండి. సంపూర్ణమైన ఆరోగ్యంను దయచేయండి. ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారో వారిని మీరు దర్శించండి. వారికి తప్పకుండా వారు నిన్ను అంగీకరించులాగున వారి హృదయాలను తెరవండి ప్రభా. వ్యసనములకు గురైనటువంటి వారికి వ్యసనముల నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. మమ్ములను మేము, మరి అదేవిధంగా మా ప్రియమైనటువంటి వారిని అందరినీ కూడా నీ యొక్క కాపుదలతో కప్పమని, నీ రక్తపు కంచెను మా చుట్టూ వేయమని, మంచి నిద్రతో, మంచి కలలు తండ్రి, దుష్ట స్వప్నాలు లేకుండా కాపాడి మమ్మల్ని క్షేమంగా కాపాడండి. రాత్రి వేళ ఎలాంటి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడు తండ్రి. మా చుట్టూ మీ దూతలు కంచెగా ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాను. ప్రశాంతమైన నిద్రతో ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళుటకు కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.